గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ అమరీందర్ సార్ని అమెరికన్ ఇండియా ఫౌండేషన్ తరపు నుండి మాట్లాడుతున్నాను. స్టూడెంట్స్, ఈరోజు మనం ఆహార పరిశుభ్రత గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు మీరు ఒక రఫ్ నోట్ తీసుకొని అందులో ముఖ్యమైన అంశాలు నోట్ డౌన్ చేసుకోండి. స్టూడెంట్స్, మనం రోజు తీసుకునే ఆహారంలో కూరగాయలు మరియు పండ్లు, ఆకుకూరలు కలిపినట్లయితే మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే మనం ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మనకు ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే మనము ఆహారం తీసుకునే ముందు ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే తీసుకునే ప్లేట్ను కూడా మనం శుభ్రంగా సోప్తో కడుక్కోవాలి. ఎవరైనా స్పూన్తో తినే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు స్పూన్ను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఆహారం అనేది కింద పడేయకుండా చిందరవందరగా ప్లేట్లోనే తినాలి. ఆహారం అనేది మనం త్వరగా కాకుండా నిదానంగా నములుతూ నెమ్మదిగా మింగాలి. దీనివల్ల మన ఆహారం అనేది త్వరగా జీర్ణమవుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా గమనించాలి. తినే ఆహారంలో క్రిమికీటకాలు, ఈగలు వాలుతున్నాయా? అలాంటి వాలిన కలుషితమైన ఆహారాన్ని తీసుకోరాదు. ఆహారం అనేది వివిధ రూపాల్లో మనకు కలుషితమవుతుంది. తయారై దగ్గర నుండి అమ్మే వరకు వివిధ రూపాల్లో కలుషితమవుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. చాలా రకమైనటువంటి వ్యాధులు మనకు చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల కలుగుతాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. చేతులు శుభ్రం కడుక్కోవడం వల్ల నివారించవచ్చని. మంచి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. రోజు ఇంటి భోజనాన్ని తినాలి. అలాగే రోజుకి 2 లీటర్ వాటర్ని మరియు జ్యూస్లు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే దీనివలన మన ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే శుభ్రమైన ఆహారాన్ని తీసుకొని శుభ్రంగా ఉండాలి. మనం ప్రభుత్వ స్థలాల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఎల్లప్పుడూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యమైన ఆహారంతో ఆరోగ్యమైన జీవితాన్ని జీవించవచ్చు. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ వీక్లో మళ్ళీ వేరే టాపిక్తో కలుద్దాం.